హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష వాయిదా పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మనం హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. యమన్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే మరణశిక్షని వాయిదా వేసినటువంటి సిచ్యుయేషన్ అందరూ కోరుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఇండియన్స్ అయితే ముఖ్యంగా ఆమెకి ఏ శిక్ష పడకూడదు, క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు. సో దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే ఇది కంటిన్యూ అవుతుందా, ఈ శిక్ష కంటిన్యూ చేస్తారా, లేకపోతే మొత్తానికి రద్దు చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ రద్దు చేస్తే ఏ కండిషన్స్లో, ఏ సెక్షన్స్తో రద్దు చేసే అవకాశం ఉంటుంది? బ్రతుకు తెరువు గురించి మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళడం, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలకు వెళ్ళడం అనేది మనం అనాదిగా చూస్తూనే ఉన్నాము. దానికి సంబంధించి కూడా కేరళకి సంబంధించిన నిమిషప్రియ అనే ఆవిడ 2008లో యమన్లో ఆవిడ నేచర్ ఆఫ్ ప్రొఫెషన్ ఏంటి అంటే కనుక నర్సు. సో అక్కడికి వెళ్ళడం జరిగిందండి 2008లో. సో 2017లో ఆమె ఒక క్లినిక్ అనేది అక్కడ ఓపెన్ చేయడం జరిగింది యమన్లో. అక్కడ వాళ్ళ ఒక ఎవరైతే కనుక డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడో మెహదీ అని అతని పేరు గల వ్యక్తి పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. సో అతను ఈ బిజినెస్ పార్ట్నర్ అనే వంకతోటి ఈమె యొక్క పాస్పోర్టు బలవంతంగా లాక్కొని అతని దగ్గర పెట్టి ఇవ్వకపోవడము, ఈమెను సెక్సువల్ అబ్యూస్ చేయడము, ఈ విధంగా తరచూ చేయడం చేత ఈమె ఏం చేసింది అని అంటే కనుక 2017లో అక్కడ ప్రభుత్వం యొక్క కథనం ప్రకారం లోకల్ కోర్టు విధించిన శిక్ష ప్రకారం ఏంటి అంటే కనుక సెడిషన్స్, కొన్ని మత్తు పదార్థాలు అనేవి తన యొక్క పార్ట్నర్కి ఇచ్చి అతన్ని చావడానికి కారణమయ్యింది అని చెప్పి ఈమె యొక్క ప్రధాన అభియోగం. దానికి సంబంధించి అక్కడి ప్రభుత్వము, అక్కడి లోకల్ కోర్టు ఆమెకి మరణశిక్ష అనేది విధించడం జరిగిందండి. సో దానికి సంబంధించి 2018 నుంచి కూడా ఆమె యమన్లో అక్కడ జైల్లో అనేది ఉండటం జరిగింది. దానికి సంబంధించి ఆ శిక్ష మొన్న జూలై 16వ తారీఖున అమలుకి ఉండగా, దానికి సంబంధించి ఇక్కడ మన సుప్రీంకోర్టులో కూడా మన భారతదేశ ప్రభుత్వం దౌత్య సంబంధాలకు సంబంధించి ఈ మరణశిక్ష ఆపే విధంగా యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి కూడా ఇక్కడ పిటిషన్ అనేది వేయడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము క్లియర్గా చెప్పింది ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టుకి, దౌత్య విభాగంలో భాగంగా మా చేతనైనంతా కూడా మేము మాట్లాడాము, కానీ మా చేతుల్లో ఏమీ లేదు. అక్కడ ఏదైతే కనుక ఇన్సిడెంట్ ఉందో, కేసు ఉందో, ఒక గ్రేవ్ ఎలిగేషన్స్ అనేవి ఉండటం చేత ఈ దౌత్య సంబంధ పరంగా చేసేది ఏమీ లేదు. ఉంటే ఓన్లీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే కనుక బ్లడ్ మనీ. అసలు ఈ బ్లడ్ మనీ అంటే ఏంటి అని అంటే కనుక ఇస్లామిక్ లా ప్రకారము ఎవరైనా సరే ఒకళ్ళు నిందితులుగా పేర్కొనబడితే వాళ్ళని ఆ శిక్ష రద్దు చేసి వాళ్ళని బయటికి పంపించాలి జైలు నుంచి అని అంటే కనుక దియాత్ అని చెప్పని అంటారండి ఇస్లామిక్లో. అంటే ఏంటి అంటే కనుక కాంపన్సేషన్, మన భాషలో మాట్లాడే కాంపన్సేషన్. అంటే ఎవరైతే కనుక వ్యక్తి మరణించాడో ఆ మరణించిన వ్యక్తి యొక్క కుటుంబంలోని అందరి సభ్యులు కూడా మీరు ఇచ్చే కాంపన్సేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి సదరు నిందితుడు లేదంటే కనుక నిందితురాలకి శిక్ష పడకుండా ఉండటానికి మేము మా యొక్క సమ్మతి తెలియచేస్తున్నాము అని చెప్పి సదరు ప్రభుత్వానికి ఇచ్చే అంగీకారం అనేది దియాత్గా మనం చెప్పబడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్లడ్ మనీ. సో అదొక్కటే ఆప్షన్ ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా ఇక ఈ మరణశిక్షని ఆపలేరు, ఇది మరణశిక్ష ఖాయము అని చెప్పుకున్న క్రమంలో మరణశిక్షని అక్కడ ప్రభుత్వము వాయిదా వేయడం జరిగింది. సో ఎందుకు వాయిదా వేయడం జరిగింది అని అంటే కనుక కేరళకి సంబంధించిన కొంతమంది సున్నీ మతానికి సంబంధించిన మతస్థులకు సంబంధించిన పెద్ద మతాధికారులు అక్కడ ఉన్న మత పెద్దలతోటి మాట్లాడి, మేము ఈ యొక్క విక్టిమ్ యొక్క సంబంధికులతో మాట్లాడుతున్నాము, ఈ బ్లడ్ మనీకి సంబంధించిన అంశం అనేది మేము నెగోషియేషన్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆపండి అని అంటే కనుక తాత్కాలికంగా వాయిదా అనేది వేయడం జరిగిందండి. ఓకే. సో ఎలా అంటే రేపు ఒకవేళ అది ఓకే అయితే ఈమెకి ఇంకా మరణశిక్ష ఉండదు, అయిపోతుంది. ఒకవేళ అది ఒప్పుకోలేదు అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారని ఇంకో డేట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. 100% కంటిన్యూ చేస్తారు. ఇక్కడ ఉన్న ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే కనుక ఇస్లామిక్ లా ప్రకారము కుటుంబంలో ఉన్న అందరు వ్యక్తులు ఒప్పుకోవాలి. ఓహో. ఆ కాంపన్సేషన్కి ఒక వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు, మనం ఇంటర్నేషనల్ మీడియా కథనాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కనుక విక్టిమ్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతని యొక్క తమ్ముడు, మేము ఎటువంటి బ్లడ్ మనీకి అంగీకరించలేదు, మాకు న్యాయం జరగాలి, మాకు ఈ ప్రతీకార రూపంలో ఈమెకి మరణశిక్ష విధించడం అనేదే తగిన శాస్తి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తో ముందుకు వచ్చి ఒప్పుకుని మిగిలిన వ్యక్తులు ఒప్పుకోకపోయినా కూడా అది ముందుకు వెళ్ళటం అనేది జరగదు. ఇప్పుడు ఈమెను అంటే సెక్సువల్గా కూడా అబ్యూస్ చేశారు అని అంటున్నారు కదండి. మరి అది ప్రూవ్ అయినటువంటి క్రమంలో
అంటే ఆమెను ఆమె రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఇది జరిగింది అని అట్లా తీసుకోదా కోర్టు? అంటే ఇస్లామిక్ ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే అంటే ఇస్లామిక్ లాస్ గురించి తీసుకున్నా మన ఇండియన్ లాస్ గురించి తీసుకున్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక వ్యక్తి యొక్క రక్షణ కోసము ఆర్టికల్ 21లో గన్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి కొంతమంది ప్రధానమైన వ్యక్తులకి, అందరికీ కాదు, కొంతమంది ప్రధాన అంటే వాళ్ళ యొక్క ఆస్తుల గురించి కానీ వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడుకోవడం, లేదంటే కనుక వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల ప్రాణాలు కాపాడుకోవడం కానీ, లేదంటే కనుక వాళ్ళ ఆస్తులు సంరక్షించుకోవడానికి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్ధరాత్రి ఒక దొంగ ఇంట్లో పడి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ యొక్క ఇంటి యజమాని తనకున్న లైసెన్స్ రివాల్వర్ తోటి ఆ యొక్క దొంగని కాల్చి చంపాడు అనుకోండి, అది మర్డర్ కేసు అవుతుంది. 302 అంటే పాత ఐపీసీ 302 ప్రకారం మర్డర్ కేసు అవుతుంది. అదేంటి ఆత్మరక్షణలో భాగంగా కదా నీకు నాకు రివాల్వర్ ఇచ్చింది, సో అతను దొంగ కదా, ఆ దొంగతనం చేసే క్రమంలో మా ప్రాణాలకి హాని జరుగుతుంది అని చెప్పి నేను కాల్చి చంపాను కదా, ఎందుకు కేసు పెట్టారు అనడానికి ఉండదు. దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు అనేది పొందుపరచడం జరిగింది. అంటే మొదటగా ఎక్కడ కాల్చాలి, ఏ విధంగా అతన్ని ఆపడానికి, ఆ నేరం చేయకుండా ఆపడానికి ఏం చేయాలి. ఈవెన్ పోలీసులకు కూడా వెపన్స్ ఇచ్చినా కూడా మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు మొదటగా గాల్లోకి కాల్పులు చేయడం జరుగుతుంది తప్ప డైరెక్ట్ గా ఈ చెస్ట్ల మీదో లేదంటే కనుక ఈ ఫోర్ హెడ్ మీదో కాల్చడం అనేది జరగదు. సో ఇటువంటిది తీసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా అటువంటి హెరాస్మెంట్ కి సంబంధించి ఏదైనా కూడా ఉన్నా కూడా ఇస్లామిక్ లాస్ కంపేర్ టు అదర్ లాస్ చాలా టఫ్ గా ఉండటం జరుగుతుంది. సో కాబట్టి వాటిలన్నింటినీ కన్సిడర్ చేయకుండానే ఒక ప్రాపర్ ట్రయల్ జరిగిన తర్వాతనే ఇది, ఎందుకంటే 2017లో జరిగితే 2018 నుంచి కూడా ఈమె జైల్లో ఉండటం జరిగింది. నౌ వీఆర్ ఇన్ 2025. సో ఎలాబరేటెడ్ ట్రయల్ అంటే అప్పటి నుంచి కూడా ఈమెకు సంబంధించిన తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా భర్త కానీ, వీళ్ళందరూ కూడా కొంతమంది అడ్వకేట్స్లు కానీ, అదేవిధంగా ఈ మతానికి సంబంధించిన పెద్దలు కానీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రయత్నాలన్నీ దాటుకునే ఇక్కడ దాకా రావడం జరిగింది. రైట్ అండి. అయితే వెయిట్ చేయాల్సింది ఏం జరుగుతుందని. ఆ బ్లడ్ మనీ ఇష్యూ ఏమైనా సక్సెస్ అయితే బయటకు వస్తారు, లేదు అంటే కనుక ఇస్లామిక్ మీరు అన్నట్టు ఇస్లామిక్స్ మనలాగా ఉండవు, కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయి కదా, చాలా దారుణంగా ఉంటాయి. దట్టు ఏంటి అంటే కనుక అక్కడ డెమోక్రసీ అనే కాకుండా వాళ్ళ యొక్క రాజులు, ఆ మతానికి సంబంధించిన పెద్దలు ఆ యొక్క దేశాన్ని పాలించడం జరుగుతుంది. సో వాళ్ళ కన్సర్న్లో మాత్రమే లాస్, అంటే వాళ్ళకి కావాల్సిన లాస్ కూడా మనలాగా అసెంబ్లీస్ లో బిల్స్ పెట్టి పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ఆ విధంగా ఉండదండి. రాజు ఏది చెప్తే అదే శాసనం కింద తీసుకుంటారు. లెట్ us see అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.